అదో గోధుమ పొలం. చాలా కాలం నుంచి అక్కడ ఓ ఎలుక నివసిస్తోంది. ఎప్పుడు ఆకలేస్తే అప్పుడు పొలంలోకి వెళ్లి గోధుమలను తింటూ హాయిగా రోజులు గడుపుతూ ఉండేది. ఓ రోజు ఆ పొలంలోకి ఓ మిడత వచ్చింది. అది కూడా గోధుమలను రుచిమరిగింది. మిడత అలా గోధుమలను తినడం చూసి పొలంలో ఉన్న గోధుమలన్నీ ఇదే తినేస్తే మరి నాకేం మిగులుతుంది అని ఎలుక కంగారు పడింది. అప్పుడు ఎలుక, ఏయ్ మిడతా, ఎంత ధైర్యం నీకు? నా పొలంలోకే వస్తావా? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళిపో అని కోపంగా చెప్పింది. ఇప్పుడు మిడత, ఇంత మంచి పొలాన్ని వదిలి నేనెందుకు వెళ్ళాలి? కావాలంటే నువ్వే వెళ్ళిపో అని దురుసుగా సమాధానం చెప్పింది. ఆ రోజు నుంచి మిడత తనకు ఇష్టం వచ్చినట్లు గోధుమ పంటను తింటూ ఉండేది. దాంతో ఎలుకకు నిద్ర పట్టేది కాదు. ఎలా అయినా సరే ఈ మిడత బెడద వదిలించుకోవాలి అని ఆలోచించింది. ఓ వడ్రంగి పిట్ట దగ్గరకు వెళ్ళి తన గోడంతా చెప్పుకుంది. నువ్వు ఎలా అయినా సరే ఆ మిడతను చంపాలి, కావాలంటే నీకు కొన్ని గోధుమలను ఇస్తాను అని వడ్రంగి పిట్టకు ఆశ చూపింది ఎలుక. పిట్ట కూడా సరే అంది. మరునాడు పొలంలోకి మిడత వచ్చింది. అప్పటి వరకు పక్కనే చెట్టు మీద ఉన్న వడ్రంగి పిట్ట ఒక్కసారిగా దూకి మిడతను చంపేసింది. మిడత చనిపోయిందనే ఆనందంలో కలుగులో నుంచి బయటకు వచ్చింది ఎలుక. ఆ పక్కనే గట్టు మీద ఉన్న పిల్లి ఆ ఎలుకను చంపేసింది. ఇంతకీ ఆ పిల్లిని తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మిడతే. స్నేహంగా ఉంటే రెండూ తింటూ హాయిగా ఉండేవి. అసూయతో పంతానికి పోయి రెండూ ప్రాణాలు పోగొట్టుకున్నాయి.